ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అని కొత్త వెబ్ సిరీస్ డిజ్నీ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వెబ్ సిరీస్ ఇది, తెలుగు యాక్టర్లే. 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట ఉంది. మొత్తం ఎపిసోడ్లు చూడడానికి 3.5 గంటలు పట్టింది. ఈ సెప్టెంబర్ 20 శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. నేను ఇంతకుముందు ట్రైలర్ చూశాను, ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకని చూశాను అనమాట. చూస్తే స్టార్టింగ్లోనే మొదటి ఎపిసోడ్ మొదటి 5 నిమిషాలను అర్థమైపోయింది ఇది ఒక నాసి రకం వెబ్ సిరీస్ అనేసి. అందుకో చకచక ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వెబ్ సిరీస్. సరేలే, మెయిన్ కంటెంట్ వేరే ఉంటుందేమో అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనుకున్నా, కానీ అస్సలు మొత్తం ఈ డైరెక్టర్ వచ్చేసి మన అనీష్ కురువిల్ల ఎవరంటే మనకు చాలా సినిమాలో చూస్తాం అతన్ని. పెళ్లి చూపుల్లో అతను ఫేమస్ అయ్యాడు. మన ప్రియదర్శికి అడుగుతాడు, ఏం చేస్తుంటావు అంటే, నా సావు నేను చేస్తా, నీకెందుకు అని బుక్ రాస్తున్నా అంటాడు కదా. ఆ ఆపోజిట్ పర్సన్ అనమాట, లావుగా ఉంటాడు, చాలా సినిమాల్లో ఉంటాడు అతను డైరెక్ట్ చేశాడు ఈ వెబ్ సిరీస్ని. 8 ఎపిసోడ్లు చాలా చండాలంగా తీశాడు. అసలు ఒక లాజిక్ లేదు, ఒక అర్థం లేదు వెబ్ సిరీస్లో. అసలు డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు ఈ మధ్య చెత్త వెబ్ సిరీస్లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా యక్షిని అని ఒక చెత్త వెబ్ సిరీస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తెలుగులో ఎంత ఇల్లాజికల్, ఎంత చండాలంగా ఉందంటే అసలు సీన్కి సంబంధం ఉండదు, డైలాగ్ సంబంధం. దానికి తోడు టూ మెనీ క్యారెక్టర్స్, చాలామంది యాక్టర్లు ఉన్నారు ఈ సినిమాలో, ఈ వెబ్ సిరీస్లో. రైట్ ఫ్రమ్ ప్రియా ఆనంద్ కానించి మన 7/7 బృందావన్ కాలనీ హీరోయిన్, మనకు నందు ఉన్నాడు. మన నందు మెయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ లాగా. నందు ఎవరంటే మన సింగర్ గీతా మాధురి హస్బెండ్ నందు. అతను ఒక్కడు బాగున్నాడు, స్లిమ్గా, కొద్దిగా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు. మన తేజస్వి మడివాడ ఉంది. ఇంకా అమ్మాయికి ఛాన్స్ ఇస్తే బట్టలిప్పి ఎగరమన్నా ఎగురుతుంది, అలా చేసింది. ఇంకొక మెయిన్ క్యారెక్టర్లో అక్షర గౌడ ఉంది. అక్షర గౌడ కొంచెం ఇలా హాట్ సీన్లకి దాంట్లకి ఎక్స్పోజింగ్కి బిగినీ సీన్లకి పనికొస్తుంది అనమాట అమ్మాయి అక్షర గౌడ వెబ్ సిరీస్లో. ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. మన అమృతంలో సార్వాడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా మన సుధా ఉంది, ఆమె తల్లి పాత్రలు వేసే సుధా క్యారెక్టర్ ఏమి. ఇంకా బిగ్ బాస్లో ఫేమస్ అయిన 2-3 వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఇక అసలు 8 ఎపిసోడ్లు అసలు ఏ అర్థం లేకుండా తీశాడు. అసలు ఏమంటే ఏదో ఐలాండ్లో తీశారు ఎక్కడో, ఆ రిచ్గా ఉంది ఐలాండ్ మాత్రం. ఆ ఫోటోగ్రఫీ ఒకటి బాగుంది రిచ్గా. ఇక మిగతా ఏది కూడా, ఇంకా మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, మాటలు కానీ, డైలాగ్స్ కానీ అసలు. ఇంకొకటి మెయిన్ క్యారెక్టర్ ఉంది అశుతోష్ రానాది, అతనిదే మెయిన్ స్టోరీ అనమాట. అంటే ఇంకా వెబ్ సిరీస్ అంటే మనకి అంటే చండాలంగా ఉన్నా, చెత్తగా తీసినా, ఇల్లాజికల్గా ఉన్నా కానీ అసలు ఎందుకు అనే ప్రశ్న అయితే ఉన్నింది 3-4 ఎపిసోడ్ల వరకు. మనకి తెలియలేదు 3-4 ఎపిసోడ్లు అయ్యేంత వరకు. అంటే ఇలాంటి వెబ్ సిరీస్లు ఇలాంటివి హాలీవుడ్లో చాలా వచ్చాయి. ఇలాంటి మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఒక ఐలాండ్లో మర్డర్లు జరుగుతాయి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేసి కామెడీగా రిజాల్వ్ చేస్తారు. ఇలాంటివి నేను చూసాను, ఇలాంటివి చాలా మటుకు నెట్ఫ్లిక్స్లో. ఇది మన ఈ వెబ్ సిరీస్ ఏమంటే సీరియస్గా వెళ్తుంది అనమాట. సీరియస్గా అనేది ఎంత చూస్తుంటే ఎంత ఇరిటేషన్ వస్తుందంటే, నాకు అంత ఇరిటేషన్ వచ్చింది. ఇంత ఇల్లాజికల్గా ఎలా తీస్తారా బాబు, ఎలా రాస్తారు, ఎలా తీస్తారు అనేసి. అందులో టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి, టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. అసలు ఎవరు ఏంటి అనేది అర్థమే కాదు. అసలు సంబంధం, అసలు వాళ్ళ పేర్లు పెట్టి పిలుచుకుని ఉంటారు, అసలు వాళ్ళు ఎవరు అనేది ఎస్టాబ్లిషే కాదు మనకు. అసలు ఏం జరుగుతుందో అర్థమే కాదు. దానికి తోడు ఈ ఐలాండ్స్ అని చెప్పి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అని చెప్పేసి నరవంశ భక్షకుడిని ఏందో అలీ తమ్ముడు కూడా ఉన్నాడు పాపము. ఏంది అసలు, అబ్బా ఎందుకు చూశాను రా బాబు అని, ఎందుకు తీశారు వీళ్ళు డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు? అసలు ఇలాంటి చెత్త కంటెంట్ని ఎందుకు పెడతారు, ఎందుకు ప్రమోట్ చేస్తారు, మన మీద ఎందుకు బలవంతంగా రుద్దుతారో తెలియదు. కానీ అసలు నాకైతే 3.5 గంటల టైం వేస్ట్ అయింది. నాకు ఇరిటేషన్ వస్తుంది నాకు ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడాలంటే. చాలా చెత్తగా ఉంది. నేనైతే ఎవరికి రికమెండ్ చేయను, అస్సలు చూడొద్దని చెప్తాను. 3.5 గంటల టైం బొక్క. ప్లస్ దానికి తోడు పొరపాటున ఫ్యామిలీస్తో చూస్తానంటే అదొక ఇబ్బంది. వెబ్ సిరీస్ కాబట్టి అవసరం లేకున్నా కానీ బికినీ సీన్లు, ఏమంటారు, లవ్ మేకింగ్ సీన్స్, లిప్ లాక్లు, ఇవి చాలదన్నట్టు అబ్బాయిలు గే సీన్లు, ఇలా చాలా పెట్టారు. చాలా చెత్త ఉంది అసలు. పొరపాటున కూడా ఫ్యామిలీస్తో చూడమాకండి. మీరు చూడాలనుకుంటే ఇండివిజువల్గా చూడండి. అంటే మగవాళ్ళు ఎవరన్నా అంటే ఇలా వెబ్ సిరీస్ కాబట్టి ఏదైనా అడల్ట్ కంటెంట్ దొరుకుతుందేమో అని కక్కుర్తి పడితే మాత్రం బుక్ అయిపోతారు. వద్దు. ఈ మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అసలు చాలా దారుణంగా ఉంది, చాలా దరిద్రంగా ఉంది. పక్కన పెట్టేయండి.
అది నా రేటింగ్ వచ్చేసి 0 రేటింగ్ ఈ వెబ్ సిరీస్కి. ఏమాత్రం నచ్చలేదు. ప్లస్ కాన్సెప్ట్ కూడా రీసెంట్గా మనకు డబుల్ స్మార్ట్ అని ఒక సినిమా వచ్చింది, సంజయ్ దత్ అండ్ మన పూరి జగన్నాథ్ డైరెక్షన్లో, రామ్ది. అదే కాన్సెప్ట్ ఈ సినిమాలో కూడా. సో ఇల్లాజికల్. ఆ సినిమా అలాగే ఉంది, ఈ వెబ్ సిరీస్ కూడా అంతకంటే చండాలంగా ఉంది. దాంట్లో డబుల్ స్మార్ట్లో కూడా ఎక్స్పోజింగ్ హీరోయిన్ గ్లామర్ మీద డిపెండ్ అయ్యారు. దీంట్లో కూడా అర్థం లేని అడల్ట్ సీన్లు పెట్టుకున్నారు. అస్సలు బాలేదు. డోంట్ వాచ్ ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. లేదు మాకు మోక్షం కావాలి అంటే మీ కర్మ. ఓకే, బాయ్.